సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం రీప్లే ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. దిస్ వాస్ ద లాస్ట్ పార్ట్. ఓకే. సో, అగైన్ బటన్ అనేది రీప్లే బటన్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మళ్ళీ రీప్లే ఆడొచ్చనమాట. అగైన్ ఆడొచ్చు. ఓకే. కూల్. నౌ వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ ఇట్లా ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్‌లో దీనికి ఎలా అయితే ఈ ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేసామో, ఈ రీప్లే బటన్‌కి కూడా ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేద్దాము. ఓకే. సో, యాడ్ ఈవెంట్ లిజనర్. లెట్స్ సే క్లిక్ అండ్ ఏ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్‌ని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రాయాలి. ఓకే. సో, మనం ఓకే. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ కరెక్ట్‌గా గెస్ చేసినప్పుడు జస్ట్ ఎ మినిట్. సో, 2లో 16 ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా గెస్ చేసామో అప్పుడు మనం ఏంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది అప్డేట్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే క్వెషన్ మార్క్ ఉంటుందో అది కూడా అప్డేట్ అయింది. నేను అది అప్డేట్ చేయలేదు. చెప్తాను అది కూడా. ఓకే. కూల్. అండ్ హియర్ యూ1 అనేది అప్డేట్ చేసాము. మనం గేమ్ స్కోర్ అప్డేట్ చేసాము. అండ్ హై స్కోర్ కూడా అప్డేట్ చేసాము. ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేస్తున్నామో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మెసేజ్ చేంజ్ అయిపోయింది. అండ్ గేమ్ స్కోర్ అనేది ఇనిషియల్‌గా గేమ్ స్కోర్ 10 ఉండిద్ది కాబట్టి ఆ 10కొచ్చేది. హై స్కోర్ అలానే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఇన్‌పుట్‌లో వాల్యూ ఉండిద్దో అది క్లియర్ అయిపోయింది. అండ్ క్వెషన్ మార్క్ అయితే వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే. సో, మనం ఎప్పుడైతే అగైన్ మీద క్లిక్ అంటే రీప్లే బటన్ మీద క్లిక్ చేయంగానే మనకేంటి ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ మీన్స్ టాస్క్ ఏం చేస్తున్నాము రిమూవ్ ద బ్యాక్‌గ్రౌండ్. రిమూవ్ ద బ్యాక్‌గ్రౌండ్. వి ఆర్ గోయింగ్ టు రిమూవ్ ద బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇనీషియల్‌గా బ్లాక్ ఉంది కాబట్టి సేమ్ ఆ బ్లాక్‌లోకే తెచ్చుకుంటున్నాము. డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఓకే. అండ్ స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఇలా అప్లై చేసేసాను. ఓకే. దెన్ వి హావ్ టు అప్డేట్ ద గేమ్ స్కోర్. ఓకేనా? గేమ్ స్కోర్‌ని మనం అప్డేట్ చేయాలి. టు ఇనీషియల్ అంటే 10లోకి తెచ్చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే గేమ్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పెడతాం సింపుల్‌గా. ఓకేనా? సింపుల్ ఇలా పెట్టేస్తాము. ఓకే. కూల్. నౌ మనం ఏదైతే ఇన్‌పుట్ వాల్యూ ఉండిద్దో ఇక్కడ అది ఏంటి క్లియర్ చేస్తున్నాము. ఓకే. లెట్ మీ షో యూ. సో, 2 లో అండ్ 2 హై. ఓకే. 2 హై అండ్ 11 అనమాట అయితే. సో, మనం ఇదేంటి 11 అనేది ఇంకా అట్లానే ఉంది. ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేస్తామో 11 అనేది పోయింది. సో, వి హావ్ టు క్లియర్ ద ఇన్‌పుట్. సో, క్లియర్ ద ఇన్‌పుట్. సో, ఆ ఇన్‌పుట్‌ని ఎలా క్లియర్ చేస్తాము అంటే ఓకేనా? ఆ ఇన్‌పుట్‌ని ఎలా క్లియర్ చేస్తామంటే సింపుల్‌గా ఏం లేదు. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఓకేనా? దెన్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ. సో, ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఓకేనా? ఆ క్లాస్ నుంచి తెచ్చుకొని నేను ఆ ఎలిమెంట్‌ని తెచ్చుకుంటున్నాను. దెన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ. నేను నా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. కూల్. ఆహ్, లెట్ మీ ఎంటర్ ఇట్. సో, 19 ఎప్పుడైతే ఎంటర్ చేశానో రీప్లే మీద క్లిక్ చేస్తానో చూడండి. చూసారా? 19 పోయింది. అగైన్ ఐ విల్ షో యూ. సో, ఇప్పుడు నేను 11 ఎంటర్ చేశాను. రీప్లే మీద క్లిక్ చేయంగానే 11 అనేది పోయింది. ఓకే. కూల్. సో, ఇలా అయితే ఇన్‌పుట్‌నైతే క్లియర్ చేసుకుంటా. దెన్ థర్డ్ టాస్క్ ఏంటిదంటే వి హావ్ టు అప్డేట్ ద హిడెన్ డిజిట్. ఓకేనా? హిడెన్ డిజిట్ కూడా మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలి కదా! ఫస్ట్ ఒక గేమ్ ఆడాము. ఆ గేమ్‌లో హిడెన్ డిజిట్‌ని ఐడెంటిఫై చేసేసాము. మళ్ళీ రీప్లే చేస్తున్నాము. అప్పుడు మళ్ళీ వేరే హిడెన్ డిజిట్‌ని మార్చుకోవాలి కదా! సేమ్ నేనేం చేస్తానంటే ఇదే కోడ్‌ని కాపీ చేసుకుంటాను. అండ్ లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. హిడెన్ డిజిట్‌ని అప్డేట్ చేశాను. ఓకే. కూల్. సో, దెన్ మన మెసేజ్ ఏదైతే ఉందో అది ఇనిషియల్‌లోకి వచ్చేయాలి. గెస్ ద నంబర్ అని.
ఓకే. అగైన్ ఐయామ్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ మెసేజ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కంటెంట్‌ని నేను పేస్ట్ చేశాను. ఓకే. కూల్. నౌ లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. ఆహ్, చెక్. ఓకే. ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేస్తామో చూసారా గెస్ ద నంబర్, హై స్కోర్ ఇట్లా వచ్చేసింది. గేమ్ స్కోర్ అనేది. ఓకే. కూల్. ఈ ఆల్ టైమ్ బెస్ట్ మాత్రం ఎప్పుడైతే మనం విన్ అవుతామో అప్పుడే అప్‌డేట్ అవుతది. ఓకే. ఆల్ టైమ్ బెస్ట్ అనేది ఎప్పుడైతే మనం విన్ అవుతామో అప్పుడే అప్‌డేట్ అవుతుంది. ఓకే. కూల్. నౌ లెట్స్ స్టార్ట్ ద గెస్సింగ్. చెక్. ఇట్ వాస్ టూ లో. సో వి ఆర్ గోయింగ్ టు 15, టూ హై, దెన్ 13, టూ హై, 12, మేబీ 11 అయితే. ఓకే. సో మనకేంటి ఇప్పుడు యూ1 గేమ్ స్కోర్ అండ్ ఆల్ టైమ్ బెస్ట్ స్కోర్ అప్‌డేట్ అయిపోయింది. ఓకే. సారీ, నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో అది ఇప్పుడు చెప్తాను. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 10 చెక్. ఇట్ వాస్ 2లో అండ్ 15 అని ఇస్తున్నాను. 2లో 19 అని ఇస్తున్నాను. 2 హై, 18, 2 హై, 17. ఓకే. యూ1 అని వచ్చింది. బట్ ఇక్కడేంటంటే ఈ క్వెషన్ మార్క్ అనేది అప్‌డేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మనం సక్సెస్‌ఫుల్‌గా గెస్ చేసామో హిడెన్ నంబరు, ఈ క్వెషన్ మార్క్ అనేది అప్‌డేట్ కావట్లేదు. ఇక్కడ మనం ఏదైతే ఇట్లా అప్‌డేట్ చేసామో ఇక్కడ అప్‌డేట్ కావట్లేదు. ఓకేనా? అది ఎలా అంటే, సో ఈ క్వెషన్ మార్క్‌ని తెచ్చుకొని అంటే ఈ నంబర్ అనే ఎలిమెంట్‌ని తెచ్చుకొని సింప్లీ వి ఆర్ గోయింగ్ టు అప్‌డేట్ హియర్. ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా గెస్ చేస్తామో అప్పుడే కదా అప్‌డేట్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ సో నంబర్ దీంట్లో ఏంటి డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హిడెన్ డిజిట్ అంతే కదా! ఆ హిడెన్ డిజిట్‌ని ఇక్కడ అప్లై చేస్తాము. ఎప్పుడైతే మనం రీప్లే చేస్తామో ఆ హిడెన్ డిజిట్‌ని చేంజ్ చేయాలి. ఓకేనా? ఫైనల్ టాస్క్ ఏంటిది? చేంజ్ హిడెన్ డిజిట్ టు క్వెషన్ మార్క్ ఇన్ వెబ్ పేజ్. ఓకేనా? సో ఇక్కడేం చేస్తాను సేమ్ అదే లైన్ కాపీ చేసుకొని ఈ హిడెన్ డిజిట్‌ని తీసేసి క్వెషన్ మార్క్ పెడుతున్నాను. ఓకే. సో లెట్ మీ చెక్ ఇట్ అగైన్. 10 అని ఇస్తున్నాను. ఇట్ వాస్ 2లో. ఓకే. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ అండ్ 10 అని ఇస్తున్నాను. ఓకే. ఎందుకొచ్చిందంటే నాకు ఎందుకొస్తుందంటే ఇది కదా మనం కరెక్ట్‌గా గెస్ చేసినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కదా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది. నేనేం చేస్తున్నానంటే ఔట్ ఆఫ్ ద బ్లాక్ పెట్టాను. సో దట్స్ వై నాకు అది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో నేనేం చేశానంటే మళ్ళీ బ్లాక్‌లో పెట్టాను. ఎప్పుడైతే కరెక్ట్‌గా గెస్ చేసామో అప్పుడే కదా పెట్టాలి. సో ఆ బ్లాక్‌లో పెట్టేసాను వాల్యూ అనేది. సో లెట్ మీ షో యూ ద రిజల్ట్. సో చూసారా? కరెక్ట్‌గా అప్‌డేట్ అయింది. అండ్ యూ1 అండ్ గేమ్ స్కోర్ వచ్చేసి 9 ఉంది. ఆల్ టైమ్ బెస్ట్ వచ్చేసి 9 ఉంది. నౌ ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేస్తామో చూడండి. ఓకే. ఒక గేమ్ స్కోర్ అనేది మనకి ఇష్యూ ఉంది. సో, ఎందుకు అప్‌డేట్ కావట్లేదు అంటే, ఇక్కడ మనం డామ్‌లో అప్‌డేట్ చేయట్లేదు. గేమ్ స్కోర్ అనేది అప్‌డేట్ చేయట్లేదు. సో, థాట్స్ వై ఇట్ వాస్ షోయింగ్. సో, నేనేం చేస్తానంటే లెట్ మీ కాపీ థిస్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎలిమెంట్‌ని తెచ్చుకొని అండ్ అగైన్ ఐ హావ్ టు అప్‌డేట్ ఇట్ గేమ్ స్కోర్ ఆల్సో. ఓకేనా. ఇక్కడేంటి మనం మోడిఫై చేస్తన్నాము. ఓకేనా. ఇనిషియల్ నుంచి తెచ్చేస్తున్నాం. బట్ వెబ్ పేజ్‌లో అప్‌డేట్ చేయట్లేదు కదా! ఓకేనా. సో, వెబ్ పేజ్‌లో అప్‌డేట్ చేయట్లేదు కాబట్టి అందుకనే మనకు చూపియట్లేదు. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ లెట్స్ సే గేమ్ స్కోర్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఈ మెసేజ్‌ని కాపీ చేసి ఓకే. యాహ్! ఇక్కడ ప్లస్ గేమ్ స్కోర్ అని ఇచ్చాను. లెట్ మీ ట్రై ఇట్ అగైన్. సో, ఇట్ ఈస్ 2లో
ఓకేనా? చూసారా? ఇప్పుడు అగైన్ రీప్లే మీద క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ పోయింది. క్వెషన్ మార్క్‌లో అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉండిద్దో అది పోయింది. అండ్ న్యూ ఇది ఇన్‌పుట్‌లో ఉన్న వాల్యూ పోయింది. మెసేజ్ అనేది అప్డేట్ అయిపోయింది. గేమ్ స్కోర్ అనేది కూడా అప్డేట్ అయింది. ఆల్ టైమ్ బెస్ట్ కూడా అప్డేట్ అయింది. అండ్ లెట్ మీ అగైన్ ప్లే. ఇట్ వాస్ టూ హై. ఈవెన్ ఇట్ ఈస్ టూ హై. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లెట్ మీ రీప్లే ఇట్ అగైన్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కరెక్ట్‌గా గెస్ చేస్తాను. ఇక్కడ మనం ఎట్లా లాగ్ చేస్తున్నాం కదా! 19 అనేది హిడెన్ నంబర్ ఇప్పుడు. 19 అని ఇస్తున్నారు. ఓకే. ఆల్ టైమ్ బెస్ట్ స్కోర్ అనేది అప్డేట్ కావట్లేదు మనకి. వై అంటే ఇక్కడ ఆహ్, ఓకే. ఆహ్, గేమ్స్ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా గెస్ చేస్తున్నామో గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ హై స్కోర్ అవుతదో దెన్ వి ఆర్ గోయింగ్ టు హై స్కోర్. ఓకే. దెన్ ఆల్ టైమ్ సో నెక్స్ట్ లాజిక్ అయితే కరెక్టే. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ నాట్ అప్డేటింగ్. యాహ్! లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ అండ్ రైట్ ఇట్. ఇప్పుడేంటి నేను 7 అని హిడెన్ నంబర్ నెంబర్ 7 కదా! 2 టైమ్స్ రాంగ్ గెస్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను కరెక్ట్‌గా గెస్ చేస్తాను 7 అని. ఓకే. సో, ఇనీషియల్‌గా అయితే బాగానే అప్డేట్ అయిపోయింది హై స్కోర్ అనేవి. లెట్ మీ రీప్లే ఇట్ అగైన్. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నా కొత్త హిడెన్ నంబర్ ఏదైతే ఉందో, ఓకేనా? నా కొత్త హిడెన్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకొని చూపిస్తాను మీకు. యాహ్! ఓకే. ఇన్ ద కన్సోల్ డాట్ లాగ్ ఇట్ వాస్ నాట్ షోయింగ్ కొత్త హిడెన్ నంబర్. ఓకే. లెట్ మీ చెక్ ఇట్ హియర్. 7 అయితే కాదు. ఇందాక 7 కాబట్టి 7 కాదు. ఎందుకంటే మనం రీప్లే నొక్కాం కాబట్టి న్యూ హిడెన్ డిజిట్ అనేది అప్డేట్ అయింది. ఇట్ వాస్ షోయింగ్ 2లో. ఓకే. 10. ఓకే. దెన్ లెట్స్ సే 16 టూ హై. 14 టూ హై. 12 యూ1 అని వచ్చింది. గేమ్ స్కోర్ అనేది సేమ్ అంటే ఆల్ ది బెస్ట్ టైమ్‌లో మాత్రం ప్రీవియస్‌దే బెస్ట్ అనమాట. ఓకే. లెట్ మీ రీప్లే అగైన్. ఓకే. హ్మ్. ఓకే. హిడెన్ నంబర్‌ని నేను ఇక్కడ ఎప్పుడైతే కాలిక్యులేట్ చేస్తానో అప్పుడు కూడా కన్సోల్ డాట్ లాగ్ కూడా చేసుకుంటాను. ఓకేనా? మీకు ఏం లేదు నాకు డౌట్‌గా ఉంది. ఈ హై స్కోర్ అనేది అప్డేట్ అవుతుందా లేదా అని. లెట్ మీ రిఫ్రెష్ ద వెబ్‌సైట్ అగైన్. సో, ఇప్పుడు ఏంటంటే నాకు ఇనీషియల్‌గా హిడెన్ డిజిట్ అనేది చూపిస్తది. 5 అనమాట. లెట్ మీ రాంగ్ గెస్ 2 టైమ్స్. 2 ఓకే. దెన్ 5 అనేది ఎంటర్ చేస్తాను. హై స్కోర్ అనేది అప్డేట్ అయిపోయింది. నౌ అగైన్ ఇక్కడ నా కొత్త హిడెన్ నంబర్ వస్తది. జస్ట్ a minute. ఎప్పుడైతే రీప్లే మీద క్లిక్ చేస్తానో నాకు నా కొత్త హిడెన్ నంబర్ వస్తది. ఇక్కడ 4 అనమాట. నౌ ఎప్పుడైతే నా కొత్త హిడెన్ నంబర్ ఇమ్మీడియేట్‌గా ఎంటర్ చేస్తానో గేమ్ స్కోర్ ఎంతుంది? 10 ఉంది. అంటే 10 ఉండాలి. అండ్ ఆల్ టైమ్ బెస్ట్ అనేది మారాలి. చూసారా? మారింది. ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ అనమాట నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది. ఓకే. ఇందాక సమ్‌హౌ ఎందుకో మరి రాలేదు. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ లెట్ మీ రిమూవ్ థిస్ కన్సోల్ డాట్ లాగ్స్ హియర్ అండ్ హియర్ ఆల్సో. ఓకే. సో, యాహ్! మన కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నాకైతే డౌట్‌గానే ఉంది. మీకు అర్థమైందో అర్థం కాలేదో అని. సో, ప్లీజ్ ఒక్కసారి మీరేం చేస్తారంటే మీరు అగైన్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? అగైన్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. డోంట్ వరీ ఈ లెంగ్త్ ఆఫ్ కోడ్‌ని మనం రీఫాక్టర్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ లెంగ్త్ ఆఫ్ ద కోడ్ అనేది రెడ్యూస్ చేద్దాము. ఓకేనా? సో, వి ఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ ద కోడ్. ఓకే. కూల్. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఐ విల్ రీమేక్ ద వీడియో అగైన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది మీకు చాలా నేర్పిస్తాను. ఓకేనా? కంప్లీట్ డామ్ అనేది మీకు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్సే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. కూల్. సో, యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.